9వ వచనం చూసుకుని మనమందరము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, అందరూ కలిసి చదవండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. ఇదే మాట మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 29వ వచనంలో కూడా దావీదు మహారాజు అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 29వ వచనం కూడా చదవండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని సాగిలపడుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు, పూజింపదగిన నామమునకు, నిర్దోషమైన నామమునకు, నిష్కళంకమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఆరాధనలు సమర్పిస్తున్నాం. ఈ సాయంకాల సమర్పి వేళ ప్రభు దినంలో తండ్రి కొద్దిసేపు నిన్ను ఆరాధించుటకు గాను, నిన్ను స్తుతించుటకు, నిన్ను పూజించుటకు ప్రభువా నీ యొక్క సన్నిధిలో సమకూడినాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆరాధనలకు వెళ్ళే ముందుగా కొన్ని నిమిషాలు నీ వాక్యంని ధ్యానం చేసుకొని చూడగా మీరు మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావం మీ నామను కలుగజేసుకోమని అడుగుచున్నాను దేవా. నేను ఆరాధించాలి. మీరు మొదటి సమయాల గ్రంథంలో మాతో మాట్లాడుతున్నారు. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుతారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఓ దేవా, మరి మేము నిన్ను గణపరచుట, ఆరాధన అనగా నిన్ను గణపరచుట, నిన్ను మహిమపరచుట, నిన్ను ఆరాధించుట. కాబట్టి ప్రభువా, ఈ సాయంకాల సమర్పి వేళలో సంఘముగా కూడి నిన్ను గణపరచుట వలన మేము కూడా గణపరచబడతాం. నిన్ను స్తుతించుట వలన ప్రభువా మేము ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ సాయంకాలపు వేళ సంఘముగా కూడి నిన్ను ఆరాధించడానికి సమకూడినాము. అయోగ్య దాసుడనైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిక లేని వాడిని ప్రభువా, నాలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు. నేను వట్టివాడిని. నీ పాదముల దగ్గర చేసుకున్న నిబంధనను బట్టి నీ బిడ్డల మధ్య నన్ను వాడుకుని ప్రభువా నీకు మహిమ కలుగజేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున నన్ను మీ నోటిగా వాడుకుని పరలోక సింహాసనం నుండి దేవా మీ మాటలు అందించవలసిందిగా యేసు ప్రభువారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, దేవుని ప్రియులారా, మరి ప్రభు దినంలో మనము ప్రభువుని ఆరాధించాల. చాలా ప్రదేశాల్లో, చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాము, ఆరాధనకు చాలా ప్రాధాన్యత తక్కువ ఇస్తారు. సాధారణంగా మరి హెబ్రోను సంఘాల్లోనే ఎక్కువ ఆరాధన ఉంటుంది. అయితే అంటే మిగిలిన సంఘాల్లో ఆరాధన ఉండదని నేను చెప్పడం లేదు, కానీ అంటే లిమిటెడ్గా ఆరాధన అనేసరికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదే హెబ్రోన్లో ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, హెబ్రోన్ అనుబంధ సంఘాలలో. ఎందుకంటే ప్రియులారా, మనం ప్రతి వారము తెలుసుకున్నటువంటి మాటలే ఇవన్నీ. ప్రతి వారం మనం అందరం మాట్లాడుకుంటున్నవే. దేవుడు మన నుంచి ఆశించేది ఆరాధన ఒకటే. ఆయన అన్నీ మనకిస్తాడు, ఒక ఆరాధన మాత్రమే మనం ఆయనకి ఇవ్వాలి. అన్నీ ఆయన మనకిస్తాడు, ఒక ఆరాధన మాత్రమే మనకి ఇవ్వాలి. మనమే దేవునికి ఇవ్వాల్సింది. అంతకంటే ఏమిస్తామండి ఆయనకి? ఏం తీసుకుంటాడు మన దగ్గర? భూమి ఆయనది, వెండి బంగారంలో ఆయనవి, సర్వసృష్టి ఆయనది, సమస్తము ఆయనది. చివరికి మనము కూడా ఆయన వారమే. మనమా? కాదు కదా. మనము కూడా ఆయన వారమే, మనము కూడా ఆయన పిల్లలమే, ఆయన బిడ్డలమే. కాబట్టి సమస్తం ఆయనదే. కాబట్టి ఆయన బిడ్డల నుంచి ఆశించేది ఏం ఆశిస్తున్నాడు ఆయన అంటే ఆరాధన మాత్రమే ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, మీకు ఈ సందర్భంగా ఈ లోకంలో జరిగేటువంటి ఒక సంఘటన చెప్తా చూడండి. అంటే ప్రతి పట్టణంలో, ప్రతి ప్రదేశంలో చాలా మటుకు చాలా గృహాల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. ఏంటంటే పిల్లల్ని చిన్న వయసు నుంచి, బాల్య దశ నుంచి తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.
గారాబంగా చదివించుకుంటారు. వాళ్ళ యొక్క ధనము, ఆరోగ్యము సమస్తము త్యాగం చేసి పిల్లల్ని ప్రయోజకులను చేస్తారు. మంచి మంచి ఉద్యోగస్తులను చేస్తారు, విదేశాలకు పంపిస్తారు. నిజంగా పంపించిన తల్లిదండ్రులు అమెరికా అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు వాళ్ళకి, అమెరికా ఎక్కడుందో తెలీదు, ప్రపంచ పటంలోనైనా గుర్తుపట్టలేరు. కష్టపడి అలాంటి దేశానికి పిల్లల్ని చదివించి పంపిస్తారు. మంచి మంచి ఉద్యోగాల్లో పెట్టుకుంటారు, మంచి మంచి సంపాదనలో పెట్టుకుంటారు, వాళ్ళకి మంచి జీవితం ఇస్తారు. వీళ్ళు ఎంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తారు, బిడ్డలకు మంచి జీవితం ఇస్తారు. కానీ మరంతా అయిపోయిన తర్వాత నిజమైన తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం కోరుకుంటారో తెలుసండి? ఏం కోరుకుంటారో తెలుసా? డబ్బు కోరుకోరండి. అలా డబ్బు, మేమింత డబ్బు పోసి చదివించాం, మాకింత డబ్బు ఇవ్వాలి మా పిల్లలు అనుకునే వాళ్ళు నిజమైన తల్లిదండ్రులే కాదు నా దృష్టిలో. కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక గుర్తింపు కోరుకుంటారు, ఒక ఘనత కోరుకుంటారు. కనీసము ఆ కుమారుడు లేక ఆ కుమార్తె ఒక స్థితికి వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులను గుర్తించాలి. ఇగో నా తండ్రి కష్టార్జితం వల్ల నేను ఇలా వచ్చాను, ఈ స్థాయిలో ఉన్నాను, నా తల్లి చెమటూడ్చి నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళింది, నా తల్లిదండ్రుల కష్టం వల్ల ఇవాళ ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద ఉద్యోగములో, ఇంత పెద్ద పొజిషన్లో, ఇంత మంచి జీవితము. నా తండ్రికి సైకిల్ కూడా లేదు, కాలినడకం తిరిగేవాడు. నా తల్లికి సరైన పట్టు చీర లేదు, చింపిరి చీరలు కట్టుకుని మరి నా కొరకు త్యాగం చేసింది. ఇవాళ నాకు ఇంత మంచి మంచి సూట్లు వేసుకుని ఇంత మంచి మంచి కారుల్లో నేను తిరుగుతూ ఉన్నా, విమానాల్లో ఊరేగుతున్నానంటే కేవలము నా తల్లిదండ్రులని, ఆ తల్లిదండ్రులను గుర్తిస్తారని, ఘనపరుస్తారని, వాళ్ళకి సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటారు నిజమైన తల్లిదండ్రులు. అంతేనండి? అంతేనా? లేదు, మా కుమారుడు సంపాదిస్తున్నాడు, అక్కడ $2,00,000 సంపాదిస్తున్నాడు, ఆ $2,00,000 $1,00,000 నాకే పంపించాలని సాధారణంగా ఏ తల్లిదండ్రులు, నిజంగా బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు కోరుకోరండి. అలాగా నా బిడ్డల ప్రేమతో ఏదైనా తీసుకొస్తే కాదని కూడా అనరు. వాళ్ళు మెయిన్గా కోరుకునేది ఏంటంటే ఆ బిడ్డల నుంచి ప్రేమ కావాలి. ఎంత ప్రేమ అయితే వాళ్ళు ఇచ్చారో తిరిగి అందులో కొంత పర్సంటేజ్ అయినా వాళ్ళ యొక్క వార్ధక్య దశలో, వృద్ధాప్య దశలో ఆ ప్రేమను చూపించాలని, ఆ అటెన్షన్ చూపించాలని, ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాలని, ఆ ఘనత వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారు. అంతేగాని ఏ తల్లిదండ్రులైనా బాధపడేది, దుఃఖపడేది దేనికో తెలుసా? బిడ్డలు తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా గుర్తించలేనప్పుడే దుఃఖపడతారు. వాళ్ళ మీద ప్రేమ చూపించినప్పుడు దుఃఖపడతారు. ఎందుకు? ఇంత బిడ్డ నుంచి ఎంతో పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళు ఎంతో దుఃఖపడతారు, గుర్తింపు రాలేనందుకు. గుర్తింపబడాలని కోరుకుంటారు బిడ్డల చేత. ఇగో నా తండ్రి, నా తల్లి నన్ను కష్టపడి పెంచి పోషించిన వాళ్ళని వాళ్ళు గుర్తించాలని కోరుకుంటారు. గుర్తిస్తే చాలు వాళ్ళకి, అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. అదే ఘనత. అంటే ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? బిడ్డల చేత ఘనపరచబడాలి, గుర్తించబడాలని కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క కష్టము, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ పడిన పాటలు గుర్తించబడాలని కోరుకుంటున్నారు. అది లేనప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు. ఇవాళ నిజంగా మనం చూస్తాం, ఎన్నో ఓల్డేజ్ హోమ్స్లో పిల్లలు చాలా, తల్లిదండ్రులు చాలా దుఃఖంలో ఉంటారు, బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటారు. తల్లిదండ్రులేమో ఎవ్వరూ లేని పరిస్థితుల్లో ఒక వృద్ధాప్యాశ్రమాల్లో ఉంటున్నారు, ప్రేమ లేని జీవితం. ఎందుకు? తల్లిదండ్రులను గుర్తించలేని బిడ్డలు ఉండవల్ల. ఆ బిడ్డలు ఎక్కడో విదేశాల్లో షటిల్ అయిపోయి మంచి మంచి పొజిషన్లో ఉంటారు, కానీ ఏం ప్రయోజనము తల్లిదండ్రులను గణపరచలేనప్పుడు? కనుక ప్రియులారా, మరి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులే గుర్తింపు లేనప్పుడు, ఘనత లేనప్పుడు, వాళ్ళకి రావాల్సిన ఘనత రానప్పుడు ఎంతో దుఃఖపడితే, మరి పరలోకమందున్న మన తండ్రి, మన కొరకు సమస్తమును ఆయన సృష్టించిన దేవుడు, ఆయన చాచిన బాహువు చేత, మరి ఆయన బలము చేత ఈ భూమిని సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు. ఈ భూమిలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆయన రూపము మనకిచ్చాడు. మనలో ఒక కుక్కగానో, పిల్లిగానో, పందిగానో పుట్టించలేదు దేవుడు. ఆయన రూపం ఇచ్చాడు, దేవుని పోలికిచ్చాడు,
దేవుని రూపం ఇచ్చాడు. అంతేకాకుండా మనల్ని రక్షించుకుని మరి దేవుడు ఆయన రాజ్యమును మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. బంగారు వీధులలో ఆయనతో పాటు నివసించేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి అంత గొప్ప దేవుని మనం ఎంత గణపరచాలి? మరి మనం గణపరచకపోతే ఆరాధన అంటే ఏంటండి? ఆరాధన అంటే దేవునిని గణపరచుట. దేవునిని పూజ అంటే ఏంటండి? మనం పూజ చూస్తాం. పూజించుట అంటే గణపరుస్తారు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ పూజ చేయడం అంటే ఏంటి? గణపరుస్తూ ఉంటారు. ఏంటి? ఎంతో ఘనత ఇస్తూ ఉంటారు. కాబట్టి మరి మన దేవుడు సృష్టికర్త, కన్నులుండి చూసేటువంటి దేవుడు, చెవులుండి వినేటువంటి దేవుడు, నోరుండి మాట్లాడేటువంటి దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఘనత కోరుకుంటున్నాడు. ఆయన పిల్లల నుంచి గణపరచబడాలని కోరుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఏ విధంగా మరి ఆ కుమార్తెల చేత గణపరచబడాలని కోరుకుంటారో చూడండి. ఆ మధ్యన మరి ఒక అమ్మాయి, ఒక రిక్షా నడిపించుకునేటువంటి ఒక ఆయన కుమార్తె ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది. దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నిజంగా ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయి అన్నదంట, నాన్న నన్ను ఆఫీస్కి, ఆమెకి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, బ్యాంకర్స్ ఉద్యోగం ఇచ్చారు. కోట్ల రూపాయల జీతంతో జాబ్ ఇస్తే ఆ అమ్మాయి అన్నదంట, నాన్న నన్ను రిక్షాలోనే తీసుకెళ్ళు ఆఫీస్కి అన్నదంట. ఆ పాపని రిక్షాలో తీసుకెళ్తా ఉంటే మరి మీడియా వాళ్ళంతా పేపర్లో, టీవీలు అన్నీ కూడా లైవ్ ఇచ్చి చూపించారు. ఆ అమ్మాయి ఎంతో గర్వంగా చెప్పుకుంది, నా తండ్రి రిక్షాలు ఆగి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇవాళ నేను ఫస్ట్ ర్యాంక్ సాధించానంటే నా తండ్రి యొక్క కృషి అని ఎంతో ఘనంగా చెప్పుకుంది ఆ అమ్మాయి. కాబట్టి ఆ ఘనత ఆ తండ్రికి చాలు. ఆమె సంపాదించే కోట్లు కంటే, ఆమె సంపాదించే లక్షల రూపాయల జీతం కంటే, కోట్ల రూపాయల జీతం కంటే ఆ తండ్రికి కావాల్సిందేంటి? తనను ఘనపరిచింది, తనను గుర్తించింది. ఒక రిక్షా కార్మికుడిని ఎక్కడో అందలాల్లో చూపించింది. ఆ ఘనత కావాలి. మరి మనల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడు, మనకి ఈ జన్మనిచ్చిన దేవుడు, మనకి ఆయన రూపమిచ్చిన దేవుడు, మన కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు, మన కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా అర్పించిన దేవుడు, మనం పొందాల్సినటువంటి శిక్షను తన ప్రియకుమారుడి మీద వేసినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి మనమెంత ఘనత ఇవ్వాలి? ఆయనను ఎంత గుర్తించాలి? నిజానికి క్రైస్తవుల జీవితాల్లో, చాలామంది జీవితాల్లో దేవుడి మీద గుర్తింపు ఉండదండి. అసలు దేవుడు అనే గుర్తు ఒక ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడే ఉంటుంది తప్ప అన్ని విషయాలలో దేవుణ్ణి గుర్తించుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అన్ని విషయాలలో దేవుణ్ణి గుర్తించేవారే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి నిమిషము, ప్రతి సెకను, ప్రతి రెప్పపాటు కాలంలో కూడా దేవునిని గుర్తించేవారు నిజమైన క్రైస్తవులు. వాళ్ళతో దేవుడు ఉంటాడు, వాళ్ళ పక్షముగా దేవుడు కార్యాలు చేస్తాడు. మనలో ఉండే దౌర్భాగ్యకరమైనటువంటి బలహీనతలు ఏంటంటే దేవునిని చాలా విషయాల్లో మర్చిపోతూ ఉంటామండి. మనం చాలా విషయాల్లో మర్చిపోతాం. అలాంటి సందర్భాల్లోనే మనము కొన్నిసార్లు శోధనల్లో పడిపోతాం, కొన్నిసార్లు అపజయాల్లో పడిపోతాం, కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుపోతాం. అప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు, ఆయన గుర్తు చేస్తాడు, అయ్యో నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నన్ను గుర్తు చేసుకోలేదు, నువ్వు నన్ను నీ ముందర పెట్టుకోలేదు, నీవు నన్ను వేడుకోలేదు. వేడుకుంటే నేనే వచ్చేవాడిని కదా, నేనే నీకు చేసేవాడిని కదా. సరే ఓకే, ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనాను అంటాడు ఆయన. ఎప్పుడు కూడా అదే మాట అంటాడు. ఏమంటాడు? నువ్వు ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయినప్పుడు, పరాజయం పాలైనప్పుడు ఏమంటాడు? నా కుమారుడా, నా కుమార్తె, భయపడొద్దు, నిరాశపడొద్దు, ఇప్పుడైనాను మేల్కో, ఇప్పుడైనాను నన్ను హత్తుకో, ఇప్పుడైనాను నాతో నడు, ఇప్పుడైనాను నేను నీకు మార్గం చూపిస్తా, నీ ముందర నేను ఉంటా, నా వెనక నువ్వు రా అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. మరి అంత గొప్ప దేవుడిని మనం ఎంతగానో ఆరాధించాలి. చూద్దాం ఈసారి ఇక్కడ ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇక్కడ మనము
కొంతమంది మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలు కనబడతా ఉన్నారు. హెబ్రీ 1:6 చదవండి దయచేసి. రప్పించినప్పుడు ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నారు. ఎవరండి ఆయన? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించిన వారిని చూద్దాం. తండ్రి అయిన దేవుడు వేరు కాదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు. ఈ ముగ్గురులో ఎవరిని ఆరాధించినా తండ్రిని ఆరాధించినట్టే, తండ్రిని ఆరాధిస్తే కుమారుడిని ఆరాధించినట్టే, కుమారుడిని ఆరాధిస్తే పరిశుద్ధాత్మని ఆరాధించినట్టే. వీరు ముగ్గురు ఒకటే. ఏకత్వంలో త్రిత్వము, త్రిత్వంలో ఏకత్వం. ముగ్గురు ఒక్కడే. అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. అలాగని ఒక్కడు కాదు, త్రిత్వమై ఉన్న దేవుడు. అదే మన దేవునిలో ఉండేటువంటి శ్లాఘనీయమైన ఒక గొప్పతనం. చూడండి, ఎంత ధన్యకరమైనటువంటి దేవుడు మనకి, ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు. 3 రూపాల్లో ఉంటాడు కానీ ఒక్కడే, ఒక్కడే కానీ ముగ్గురులా ఉంటాడు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు కుమారుడిగా రావాల్సిన పరిస్థితి ఏమొచ్చిందంటే మరి మానవుడిగా రావాలి. దేవుడు మానవ రూపం ధరించుకోవాలి. మానవుల కొరకు చనిపోవాలంటే ఒక మానవుడు చనిపోవాలి. ఆ మానవుడు పరిశుద్ధుడైన మానవుడు అయి ఉండాలి. భూలోకంలో తల్లి గర్భాన్ని జన్మించిన వాళ్ళు ఎవరు పరిశుద్ధులు కాదే. అప్పుడేం చేయవలసి వచ్చింది? సాక్షాత్తు దేవుడే కుమారుడిగా మారు రూపములో కుమారుని రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జన్మించి తన ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, తండ్రి అయిపోయాడు, కుమారుడు అయిపోయాడు, ఇక మళ్ళీ వదిలేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు? మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఎందుకు? మనకు అవసరమా? అవసరమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించి ఈ యొక్క క్రయాన్ని చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇక మీదట మనం ఎలా నడవాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఎవరో ఆదరణ కావాలి కదా. చిన్నప్పుడు తల్లి చేయబట్టుకుని నడిపిస్తుంది, సంతోషం. తల్లి కొంగు పట్టుకుని నడుస్తాడు. పెద్దోడయ్యాడు, వయసు వచ్చింది, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు తల్లి కొంగు పట్టుకుని నడుస్తాడా? అప్పుడు ఎవరు కావాలా కొంగు పట్టుకోవడానికి? భార్య కావాలి. బాబు నాయన ఇప్పటిదాకా నాకు కొంగు పట్టుకుని నడిచావు, చాలు, నువ్వు కొంగు పట్టుకుని నడడానికి ఇంకొక ఆమె ఉంది నీకు ఇస్తానని చెప్పి అప్పుడు ఏం చేస్తుంది? పెళ్లి చేసి ఒక ఆమెను ఇస్తుంది. అక్కడి నుంచి ఏం చేస్తాడు? ఆమె కొంగు వదిలేసి అమ్మాయి కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కొంగు పట్టుకుని నడడానికి ఒకరు కావాలా? భార్య కొంగు పట్టుకుని నడుస్తాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యుద్ధం. ఈ తల్లే పెళ్లి చేస్తుంది, ఆమె ఇస్తుంది, నీ భార్య నాయన కొంగు పట్టుకుని నడంటుంది. ఈ కొంగు పట్టుకుని నడుస్తూ ఉంటే ఈమె ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఇదిగో వాడు చూడు పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతూ ఉన్నాడు, తల్లిని పట్టించుకుంటలేదు, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, సరే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఈ లోకానికి, మరి ఇప్పుడు మనకి నడవడానికి ఎవరొకరు కావాలిగా. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. అనాథలుగా విడిచిపెట్టను. మరి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఉండకపోతే ఏమవుతాం? మనం అనాథలమే. తల్లి కొంగు పట్టుకుని తిప్పుకుని పెళ్లి చేయకుండా వదిలేసింది అనుకోండి, ఏమవుతాడు? అనాథగానే ఉంటాడు. ఏం చేయాలా? భార్య తల్లి తర్వాత భార్యనే తల్లి. మరి అనాథగా వదిలేస్తుందా తల్లి? మరి తల్లే వదలలేనప్పుడు దేవుడు ఎలా వదులుతాడు? అందుకే యేసుప్రభువు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించాడు, ఆదరణకర్తను. అందుకే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అణువున అడుగున మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఆయన కనబడ్డ కానీ చెప్తా ఉంటాడు మనకి. నాకు ఈ ఒక 10 రోజులు ఈ వారంలోనే నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. నేను పీజీ కాలేజీకి వెళ్ళాను ఒక పని మీద, ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్కి. నా బండి అక్కడ లోపల పార్క్ చేస్తే ఒక జిరాక్స్ కాపీ తీసుకురావాల్సి వచ్చిందనమాట. బండి అక్కడ ఉంది, నేను బండి దగ్గరికి వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు నాకేం బోధిస్తున్నాడంటే, నా కుమారుడా బండి ఎందుకు? ఇక్కడే కదా ఎదురు, ఆ పక్క రోడ్డు దాటితే షాపు. జిరాక్స్ ఎక్కడ అంటే ఆ గేట్, కాలేజ్ గేట్ ఎదురు రోడ్డు దాటితే జిరాక్స్ షాపు. పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని? వద్దు, జస్ట్ 2 అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు దాటు జిరాక్స్ తెచ్చుకో అంటున్నాడు. అలా పరిశుద్ధాత్ముడు మనం గైడ్ చేస్తున్నప్పుడు ఒక పక్క దురాత్ముడు ఏం చేస్తాడంటే, పర్వాలేదు, ఇక్కడికి ఏం నడుస్తావు నువ్వు? చూడండి, అది 10, 100 అడుగులు, 50 అడుగులు కూడా ఉండదు, అది 20 అడుగులు కూడా ఉండదు జిరాక్స్ షాప్.
20 అడుగుల డిస్టెన్స్కి ఆ బండి తిప్పడానికి అది ఒక 50 అడుగులు తిప్పు రావాలి. నేను బండి అవసరమా? చూడండి సైతానుడు ఎలా రాంగ్ గైడ్ చేస్తూ ఉంటాడో మనల్ని. బండి తీయించాడు నాతో, ఇలా తిరిగేవాడిని. మళ్ళీ బండి కాడికి ఏం వెళ్తాంలే బండి వేసిపోదామని బండి కోసం పోయినా, బండి తీసా. ఈ గేట్లో నుంచి ఆ గేట్లోకి వెళ్తే బండి ఎక్కడ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ పార్కింగ్ లేదు. రోడ్ దాటితే గేటు, పార్కింగ్ లేదు. ఏం చేయాలా? అక్కడ కార్లన్నీ పెట్టున్నాయి. ఆడన్నాడు ఇక్కడ పార్కింగ్ చేయొద్దండి అన్నాడు. సరే అని చెప్పి బండి ఇలా తిప్పి ఆ రోడ్ ఆ పక్కన ఎడ్జ్లో పార్కింగ్ చేద్దాం అనుకున్నా. బండి స్టాండ్ వేసాను, పడిపోయాను. నేను పడ్డాను, నా మీద బండి పడింది, కాలుకి కూడా దెబ్బ తగిలింది. చూసారండి, చిన్న విషయంలో సైతానుడు ఎలా మనల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తాడు చూడండి. పరిశుద్ధాత్ముడు నేను కాలు వస్తుంటేనే నాకు చెప్తున్నాడు, వద్దు వద్దు బండి వద్దు, బండి వద్దు, నడు 2 అడుగులు నడు, బీపీ రాదు, షుగర్ రాదు, ఏమీ రాదు, 4 అడుగులు నడు అంటుంటే నేను ఆయన మాట వినకుండా ధిక్కరించి సాతాను యొక్క గైడెన్స్లో బండేసుకుపోయి కాలుకి దెబ్బ తగిలించుకుని పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు. ఎప్పుడు బండి మీద నుంచి పడకపోయి డ్రైవింగ్ చేస్తూ పడ్డానంటే వేరుంటుంది. స్టాండ్ వేస్తూ ఆ బండి డౌన్ అయిపోయి నేను పడిపోయి నా మీద బండి పడిపోయింది. 10 మంది వచ్చి లేపారు. పెద్ద బండి అది. చూసారండి, ఇలా సాతానుడు మనల్ని రాంగ్ డైరెక్షన్ చేయకుండా ఉండడం కోసమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సాతానుడు మనకంటే ముందు భూమి మీదకి పడతరే పడ్డాడు కదా, వాడి నివాసం ఇదే, ఇక్కడే ఉంటాడు వాడు. కాబట్టి మనల్ని తప్పు మార్గంలో నడిపించడానికి ఎప్పుడు కూడా దేవుని ప్రజల్ని ఏ విధంగా తప్పు మార్గంలో నడిపించాలా అని చూస్తూ ఉంటాడు. అందుకే మంచి మార్గంలో నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మనకు పంపించాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఒకడే, ఏకైక దేవుడు. ఎవరిని ఆరాధించినా, క్రీస్తుని ఆరాధించినా తండ్రికి పరిశుద్ధాత్మ దేవునికి చెల్లుతుంది, తండ్రిని ఆరాధించినా క్రీస్తుకి చెల్లుతుంది. కాబట్టి ఇక్కడ హెబ్రీ 1:6 మనం చూసినట్లయితే దూతలు ఆరాధిస్తున్నారంట. మొట్టమొదటిగా యేసుక్రీస్తుని ఎవరు ఆరాధిస్తున్నారంట? దూతలు ఆరాధిస్తున్నారంట. చూడండి, తొందరగా తీసుకుందాం. యెషయా గ్రంథము 6:3 కూడా చదవండి. యెషయా గ్రంథం 6:3 కూడా, హెబ్రీ 1:6 చూసాం. దేవుని దూతలు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నారు. యెహోవా ఆయన మహిమతో నిండి ఉన్నదని చూడండి, అక్కడ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హెబ్రీ 1:6 చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎవరు? దూతలు ఆరాధిస్తున్నారు. దూతలు ఆరాధించబడడానికి అర్హత ఎవరికి ఉంది? దేవునికే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆరాధించబడుతున్నారంటే అర్థం ఏంటి? ఆయన కూడా దేవాతి దేవుడు. ఈ లోకంలో ఒక ప్రమాదకరమైనటువంటి విశ్లేషణ ఉంది, మీరు గమనించారు లేదు? చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడంటే ఒప్పుకోవడం లేదు, తెలుసా? చాలామంది ఒప్పుకోవడం లేదు. ఎక్కడో ఒక చోట చూస్తాను నేను, యెహోవా సాక్షులు అని ఒకటి కనిపిస్తుంది నాకు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించరు. చాలామంది ఉన్నారు. ఇవాళ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప బోధకులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక దేవుని ప్రవక్త లాంటి వాడే అని అంటున్నారు తప్ప యేసుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఇవన్నీ మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు యేసుని ఆరాధించాలంటే, దేవదూతలు ఆరాధించారంటే, మరి యెషయా గ్రంథం 6:3 దేవదూతలు యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నారు. హెబ్రీ 1:6 చూస్తే దేవదూతలు యేసుని ఆరాధిస్తున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడైన యెహోవాయు యేసుక్రీస్తు ప్రభువారు ఒకడే. ఇంకా చూద్దాం ఇంకెవరు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 2:1-11 అక్కడ జ్ఞానులు ఆరాధిస్తున్నారు. చూడండి, దేవదూతలు ఆరాధిస్తున్నారు. మట్టి పురుగుల్లాంటి మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత నిర్లక్ష్యమో మనకి. ఆరాధన అనేసరికి నిర్లక్ష్యంతో ఉంటాం. ప్రార్థన అంటే ఎంతసేపు అయినా చేస్తాం. చూడండి, దేవుని యొక్క దూతలే ఆరాధిస్తూ ఉంటే వారికి మరణం ఉందా? వారు నిత్యము యుగయుగములు జీవించేటువంటి వారే ఆరాధిస్తున్నప్పుడు మరి మర్చులము మరణించే స్వభావం కలిగిన వారు, మట్టి దేహం వారు మనం ఎంత ఆరాధించాలి? ఇక రెండోది మత్తయి 2:1 చదవండమ్మా. మత్తయి సువార్త 2:1-11 చదువు. తొందరగా ముగిస్తున్నా, తొందరగా. మత్తయి సువార్త 2:1 భరితులై చూచి పూజించి, చూసారండి, పూజించారంటే ఆరాధించారు. వర్షిప్. జ్ఞానులు, మహాజ్ఞానులు
ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతటి జ్ఞానులండి వాళ్ళు. ఎక్కడో చుక్క పుడితే చుక్క చూశారు, నక్షత్రం పుట్టింది. ఏంటి నక్షత్రం? మనం ఎన్ని నక్షత్రాలు పుట్టినా అసలు ఒక నక్షత్రం గురించి కూడా మనకు తెలియదు. వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాన్ని చూశారు. అన్ని నక్షత్రాల్లో ఆ నక్షత్రాన్ని ఎలా గుర్తుపట్టారు. ఈ నక్షత్రం పుట్టిందంటే ఏదో జరిగింది. గ్రంథాలు తీశారు, ఖగోళ శాస్త్రజ్ఞులుగా చూశారు. ఓ, ఇది సంగతి. ఒక రక్షకుడు పుట్టాడు, దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి జన్మించాడు. కాబట్టే ఈ నక్షత్రం ఒక గుర్తు అని చెప్పి వాళ్ళు గుర్తించి ఏం చేశారంటే, ఆ మహాజ్ఞానులు, అంతటి ఖగోళ శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప జ్ఞానులు వచ్చి యేసుని ఆరాధించారు. మనం ఎంత, మనకి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంది అనుకుంటాం అంతే. మనం, నా మట్టుకు నేను అనుకుంటాను, నేను జ్ఞానిని అనుకుంటాను అంతే. ఈ జ్ఞానం ఎందుకు పనికిరాదని మనకు తెలియదు. మరి గొప్ప జ్ఞానులు శాస్త్రవేత్తలే ఆరాధిస్తే మనం ఇంకెంత ఆరాధించాలి? చూడండి, చూసాం. మొదటిగా దూతలు ఆరాధించారు, 2 జ్ఞానులు ఆరాధించారు. చూడండి, లూకా సువార్త 17-16 కూడా ఇక్కడ ఒక మంచి సమరయుడు ఒక ఆయన ఆరాధిస్తున్నాడు. ఆయన గురించి చూద్దాం. ఈ సమరయుడు ఎలా ఆరాధించాడంటే, తాను స్వస్థత నొందిన తర్వాత ఆరాధించాడు. మయపరచుచు చూడండి, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. 10 మంది పొందారు, 9 మంది అటు నుంచి అటే పోయారు. ఒక్కడే వచ్చాడు, వాడు సమరయుడు. కృతజ్ఞతతో వచ్చాడు స్వస్థత పొందిన తర్వాత. అంటే ఈ భాగం మనకేం బోధిస్తూ ఉంది? మనం స్వస్థత పొందితే దేవుణ్ణి ఆరాధించాలి, మేలు పొందితే దేవుణ్ణి ఆరాధించాలి. మన జీవితంలో ఏదైనా జరిగితే దేవుణ్ణి ఆరాధించాలి, తిరిగి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ తిరిగి వచ్చే స్వభావం, తిరిగి రావడం అంటే మళ్ళా తిరిగి ఆ సంఘటనను గుర్తు చేసుకుని, ఆ సంఘటనను పురస్కరించుకొని, ఆ సంఘటనను నెమరవేసుకుని, ఆ సంఘటనను గురించి సాక్ష్యమిస్తూ ఏం చేయాలంట? ఆరాధించాలి. మన సాధారణ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లను పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామండి? ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళు హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యారంటే మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ గివింగ్ అంటాం. పిల్లోడు పాస్ అయ్యాడంటే థ్యాంక్స్ గివింగ్, పెళ్ళయిందంటే థ్యాంక్స్ గివింగ్. ఎందుకు పెట్టుకుంటామంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ సమరయుడు? స్వస్థత నొందిన సమరయుడు ఏంటి? ప్రభువును ఆరాధించడానికి మనం చేస్తాం. నిజం చెప్పాలంటే ఈ థ్యాంక్స్ గివింగ్లో ఆరాధనే ఉండదు. నేను ఒప్పుకోను. అందుకనే నేను ఆరాధన చేయాలని చెప్తాను. ఏ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయినా నన్ను కానీ పిలిచారంటే ముందు ఆరాధన చేయండి అంటాను. ఎవరు పిలిచినా ఎగ్జామ్ పాస్ అయినందుకు ఆరాధన చేయండి, స్వస్థపడినందుకు ఆరాధన చేయండి. థ్యాంక్స్ గివింగ్ అంటే అర్థం ఏంటి? ఆరాధన. ఈ సమరయుడు ఏం చేశాడు? ఆరాధించాడు. వచ్చి వెనక్కి తిరిగి వచ్చి రీక్యాప్ అంటాం కదా, రీక్యాప్ అంటే తిరిగి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమరయుడు యేసుని ఆరాధించాడు. 9 మంది అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆరాధన లేదు వాళ్ళ జీవితంలో. ఒక్కడు మాత్రమే ఆరాధించడానికి వచ్చాడు, ధన్యుడయ్యాడు. ఇంకా చూద్దాం ఇంకెవరు ఆరాధించారు. లాస్ట్ మత్తయి సువార్త 14:33లో శిష్యులు ఆరాధించినట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 14:33 అలాగే 28:17 ఈ 2 సందర్భాలలో కూడా శిష్యులు యేసుని ఆరాధించినట్లుగా చూస్తాం. వాళ్ళు ఎందుకు ఆరాధించాలి? ఆయన కూడా తిరుగుతున్నారు. గురువుగారిని ఆరాధించాల్సిన అవసరం ఏంటి? కానీ శిష్యులు యేసును గురువుగానే చూడలేదు, కేవలం టీచర్గానే చూడలేదు. అందుకే ఒకసారి అంటాడు ఒక ఆయన, శిష్యుల్లో ఒక ఆయన అంటాడు, అయ్యా తండ్రిని మాకు చూపించి అంటాడు. పిలుపు, ఇంతకాలం నువ్వు నాతో ఉన్న తండ్రిని చూడలేదా? నన్ను చూసినోడు తండ్రిని చూసినట్టే, నేనే తండ్రి, తండ్రే నేను, మేమిద్దరం ఒకటే, ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. ఇంతకాలం నాతో ఉండి నేను తండ్రిని చూపించమంటాను ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. కాబట్టి శిష్యులు ఆయనను తండ్రిగా, ఆయనను దేవుడిగా పూజిస్తున్నట్లుగా మనం చదవమా? మత్తయి 14:33 అలాగే 28:17 మత్తయి సువార్త 14:33. దేవుని కుమారుడు అని చెప్పి మొక్కిరి, ఆరాధించిరి. అప్పుడు దాకా ఏమనుకున్నారు? గురువుగారు మంచి బోధకుడు, అందుకని ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏమనేవారు? బోధకుడా అని సంబోధించేవారు. టీచర్ అనేవారు. బోధకుడు అంటే టీచర్ అని. గురుగారు అంటే ఏమంటే శిష్యులకి గురుగారు ఏమంటారు? గురుగారు అని అంటారు, గురుగారు అంటారు. అప్పుడు ఆ కార్యం చూసిన తర్వాత, ఆయన గొప్పతనం చూసిన తర్వాత అప్పుడు తెలిసింది, అబ్బో ఈయన ఎవరు?
మన గురువుగా ఉన్న ఆయన ఎవరు? ఈయన దేవాతి దేవుడు, దేవుని కుమారుడని అప్పుడు ఆరాధిస్తున్నారు. శిష్యులు ఆరాధించారు, ఆయన కూడా ఉన్నటువంటి శిష్యులు ఆరాధించారు. పెద్దగా నిజంగా ఒక మాట చెప్పాలంటే, శిష్యులకు ఎక్కడైనా గొప్ప గొప్ప అద్భుతాలు చూసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందా వాళ్ళకి ఏమైనా గొప్ప అద్భుతాలు చేసినట్టు? నిజం చెప్పాలంటే శిష్యులన్నీ సమస్తం వదులుకుని వెళ్ళారు ఆయన దగ్గరికి. వ్యాపారాలు వదులుకున్నారు, వలలు వదులుకున్నారు, డబ్బు సంపాదించే మార్గాలు వదులుకున్నారు, అన్నీ వదులుకుని వెంబడించారు. వాళ్ళకి ఏమి పెద్ద గొప్ప కార్యాలు ఏదో పేతురు వాళ్ళ అత్తగారిని ఏదో జ్వరం వస్తే స్వస్థపరిచాడు తప్ప అంతకంటే పెద్ద పెద్ద గొప్ప కార్యాలు శిష్యుల జీవితంలో ఆయన అంతగా ఏం చేయలే. వాళ్ళకి భక్తి మార్గాన్ని నేర్పించాడు, దేవుని రాజ్యం గురించి బోధించాడు. మరి ఏమీ పెద్ద పెద్ద గొప్ప లాభాలు, లబ్ధులు, మేలులు ఏం పొందలా. వీళ్ళు ఆరాధించడానికి ఏముంది? లేని పెద్ద లాభాలు ఏమైనా సమకూర్చాడు యేసుక్రీస్తు ప్రభువు? అంతా నష్టం చేశాడు. ఒక మాట చెప్పాలంటే శిష్యులకి చేపలు పట్టుకున్నారు, చేపలు పట్టుకున్న తర్వాత పునః చేపలు అమ్ముకొనిచ్చాడా? అమ్ముకున్నారా వీళ్ళు అని వద్దనిలా, వాళ్ళే వదిలేశారు. మాకేమి వద్దు, అవసరం లేదు, అన్నీ అక్కడ వదిలేసి ఆయన వెంబడించి వెళ్ళిపోయారు. చూడండి, అలాంటి శిష్యులు ఆరాధిస్తున్నారు. ఎన్ని చూసాం? మొదటిగా దూతలు ఆరాధించారు, 2 జ్ఞానులు ఆరాధించారు, స్వస్థత నొందిన సమరయుడు ఆరాధించాడు, శిష్యులు ఆరాధించారు. చివరిగా ప్రకటన 5:13 చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించే వారిలో సర్వము సమస్తం ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5:13. భూలోకమందును భూమి కిందను సముద్రం ప్రతి సృష్టియు అనగా సర్వమును సింహాసనాసనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాకని. చూశారండి, సర్వము ఆరాధిస్తున్నారు తండ్రి అయిన దేవుణ్ణి, గొర్రెపిల్ల, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని. పరలోక రాజ్యంలో సర్వము ఆరాధిస్తున్నారు. అలాంటి ఆరాధనలకు యోగ్యుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రభువు మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో శ్రమలలో నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మన కొరకు ప్రాణం పెట్టాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా మనల్ని నడిపించడానికి, ఎప్పటికప్పుడు మనల్ని గైడ్ చేయడానికి మన మధ్య పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచాడు. మరి పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి? విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కొరకు, మనందరి క్షమాపణ కొరకు, మనందరి రక్షణ కొరకు, మన కుటుంబాల రక్షణ కొరకు మన భారమంతా ఆయన వేసుకుని మనలో ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యో తండ్రి, ఆ కుమారుడు నేను రక్షించుకున్న నా రక్తం ఇచ్చి ఏదో ఇప్పుడు తప్పు చేశాడని నువ్వు అతన్ని శిక్షిస్తావా? వద్దు ప్రభువా, క్షమించు, ఒక ఛాన్స్ ఇవి, నా నిమిత్తం ఒక ఛాన్స్ ఇవి, మారతాడు. విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన కారణంగానే ఇవాళ మనమందరం ఇక్కడే నిలబడ్డాం, నేను ఇక్కడే నిలబడ్డాను. లేకపోతే మనందరం ఇక్కడ నిలబడడానికి మనకు అర్హత లేదు. చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా, ప్రాణం పెట్టిన తర్వాత కూడా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి ప్రతి ఒక్కరి నిమిత్తము 800 కోట్ల మంది ప్రజలు ఉంటే అందరి పేర్లు ఆయనకి తెలుసు. అందరి గురించి ఆయన మొరపెడుతూ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కనుక ప్రియులారా, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప తండ్రి, అలాంటి గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడుగా మరి త్రిత్వమై ఉండి ఏకత్వమై ఉన్న ఏకైక దేవుడిని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మనము మరి ఎంతమంది దూతలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, సమరయుడు, స్వస్థత నొందిన ప్రజలు ఆరాధించారు, శిష్యులు ఆరాధించాడు. మరి చివరిగా చూసినట్లయితే యావత్ సృష్టి అంతా సర్వము మరి ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ గొప్ప దేవుణ్ణి మనం కూడా ఆరాధించి మరి ఆయనను ఘనపరుద్దాం, ఆయనను గుర్తిద్దాం, ఆయనను హెచ్చిద్దాం, ఆయనను ఘనపరుద్దాం. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానన్నాడు. మనం ఆయనను ఘనపరిస్తే మనల్ని ఖచ్చితంగా ఘనపరుస్తాడు. మనం ఆయనను తృణీకరిస్తే తృణీకారం పొందుతాం. కాబట్టి గుర్తుపెట్టుకుని ఆరాధన అనగా ఆయనను ఘనపరచుట, ఆయనను ఘనపరిచి మనం కూడా దేవుని చేత ఘనపరచబడతాం. దేవుడి వాక్యం దీవించును గాక.